అంశం మొదటి అంశం అభినవ శ్రీకృష్ణ దేవరాయ బిరుదుతోటి పవన్ కళ్యాణ్ గారిని సన్మానించారు కర్ణాటకకి చెందినటువంటి ఒక పీఠాధిపతి. సార్ అది మొట్టమొదటిగా అభినవ శ్రీకృష్ణ దేవరాయ అనే ఒక బిరుదాంకితుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి అది ఆయన గొప్పతనం అనే కంటే ఆ వంశం నుంచి వచ్చినటువంటి గొప్పతనం అని భావించండి. శ్రీకృష్ణ దేవరాయ అనే ఎందుకు బిరుదిచ్చినారంటే ఆ వంశం నుంచి వచ్చిన వారు, అంటే బేసికాన్ కాపులు గాని బలిజలు గాని ఒంటరి గాని కొన్ని కొన్ని కులాలలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. సో అటువంటి వారు కళల్ని పోషిస్తారు, సాహిత్యాన్ని పోషిస్తారు, ప్రజల్ని సుపరిపాలనలో ఉంచుతారు అనే ఒక నమ్మకంతో ఇచ్చినటువంటి బిరుదండి. దానికి తగ్గట్టుగా మీరు చూడండి, మనకి తమిళనాడు గాని పెరియార్ గారు గాని వీళ్ళందరూ పార్టీలు స్థాపించిన వాళ్ళే. ఈవెన్ దో సరోజినీ నాయుడు గారి కొడుకు కూడా అంటండి ఇన్న జయసూర్య నాయుడు గారు, ఆయన గురించి కూడా అంతా చదువుతుంటే ఆయన కూడా ఒక పార్టీ స్థాపించి అక్కడ నుంచి కాంగ్రెస్ కి ఎదురుగా దేశ విదేశాలని కంట్రోల్ చేస్తూ ఒక అమెరికా కుట్రకోణంతో అనుమానాస్పదగా చనిపోయిన జయసూర్య నాయుడు గారు సరోజినీ నాయుడు గారి కొడుకు. అదే రకంగా పెరియార్ గారు ఏ రకంగా అయితే తెలంగాణ అది మనకి చెన్నై పరిసర ప్రాంతాల్లో ఆయన ఒక పార్టీ స్థాపించినారో అది చూడండి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా నిలబడినటువంటి బలిజలు, వాళ్ళ శక్తి సామర్థ్యాలు, అదే రకంగా ఆ వంశం. కొంతమంది ఎవరో అంటుంటారు, నాకు బాగా వినపడే పేరు, ఆ బ్లడ్ ఆ బ్రీడ్ లో ఉండేటటువంటి గొప్పతనం ఇతనికి బై బ్లడ్ లో బై కమ్యూనిటీలో వచ్చేస్తుందని నేను అయితే మనస్ఫూర్తిగా భావిస్తానండి. ఎందుకంటే శివశంకర్ గారు మనకి ఊహ తెలిసినట్టు రాజకీయాలలో శివశంకర్ గారు ఇందిరాగాంధీ గారితో కలిసి ప్రయాణం చేస్తున్న టైంలో ఆవిడ చనిపోయిన తర్వాత ఈవెన్ దో రాజీవ్ గాంధీ గారిని కూర్చోబెట్టే పరిస్థితుల్లో కూడా ఆయన తనకి అవకాశం, పిఎం స్థాయి అవకాశం ఉన్నప్పటికీ ఆ పదవి కోల్పోతున్నాడన్న బాధ కూడా లేకుండా ప్రణవ్ ముఖర్జీ గారిని కూర్చోబెట్టింది. ప్లానింగ్ కమిషన్ కమిటీ అనేది పిఎం దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు, శివశంకర్ గారి దగ్గర ఉంటుంది. ఆయన కూడా ఒక కాపు కమ్యూనిటీ అని సగర్వంగా చెప్పుకోవచ్చు. మండలి బుద్ధప్రసాద్ గారి తండ్రి ఈవెన్ దో ఆయన దేశంలో ఎక్కడైతే ఉన్నటువంటి తెలుగు వారు కానీ కమ్యూనిటీ కానీ సాహిత్యాన్ని కానీ ఒక కులం మీద కాదు, పవన్ కళ్యాణ్ చెప్పండి అమ్మా, కులంలో అందరూ గొప్పవారు. నేనేం కాడనడం లేదు, ఆయన చెప్పిన దానికి సమాధానం సూటిగా చెప్పండి. ఓకే, చెప్పండి. ఆయన్నే ఎందుకు ఎంచుకున్నారు, ఆయనకే శ్రీకృష్ణ దేవరాయలు బిరుదు ఎందుకు ఇచ్చినారంటే ఆ వంశస్థుడు అయ్యా నువ్వు అంత గొప్ప సుపరిపాలన అందించాలి, ఆ మాదిరిగా సాహిత్యాన్ని కాపాడాలి. ఈవెన్ దో సౌత్ ఆఫ్రికాని శాసించిన తంబిరాయుడు గారు ఆవిర్భవించిన తర్వాతే నెల్సన్ మండే గారు ఆ పార్టీలో నిలబడి గెలిచిందండి. అంటే ఒక పార్టీ పెట్టే స్థాయి మీ వంశాచారం అలాగే నువ్వు పెట్టినావు, ఆ వంశాన్ని చెడకుండా నువ్వు సుపరిపాలన అందించాలంటూ గొప్ప బిరుదు ఇచ్చినారు. దాంట్లో అది ఆయన గొప్పతనం ఏంట్లో, ఆయన వంశం గొప్పతనం ఏంట్లో, శ్రీకృష్ణ దేవరాయల నుంచి ఈ రోజు వరకు సరోజినీ నాయుడు కొడుకు దగ్గర నుంచి శివశంకర్ గారి దగ్గర నుంచి సౌత్ ఆఫ్రికాలో పెట్టినటువంటి తంబినాయుడు గారి ద్వారా నెల్సన్ మండేలాని గెలిపించుకున్న స్థాయి నుంచి ఈ రోజుకు కూడా ఆ ధైర్య సాహసాలు బలిజల్లో కాపుల్లో కొలికి పుచ్చుకుంటాయి అనేది అటువంటిది ఒక తార్కాణం. అటువంటి వంశం నుంచి ఆయన బ్లడ్, ఆయన బ్రీడు కాబట్టి ఈ రోజు అంత గొప్పగా అప్పటి ప్రభుత్వాన్ని ఎదిరించి ప్రాణాలకు తెగించి ఈ రోజు రాష్ట్ర కూటమిని నెలకొల్పగలిగినాడని నేను భావిస్తున్నానండి. ఆయన కరెక్ట్ బిరుదు ఇచ్చినారు, అది ఆయన వంశం నుంచి ఆయనకి రావాల్సినటువంటి బిరుదండి. పరకామణి విషయం అయితే సార్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ వీడియో ఎందుకు బయటకు వచ్చింది అనేది అడగాలి సార్. ఎందుకంటే కేసులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సతీష్ గారు చనిపోవడం అనుమానాస్పదం, ఈ రోజుకి వెలుక్కురాని విషయాలు. అదేమి జనరల్ కంపార్ట్మెంట్ కాదు, ఒకరికొకళ్ళు నెట్టేసుకొని ఆ చాకు కత్తి పెట్టి పొడిసైనికి. అది A1 కంపార్ట్మెంట్, ఎవరు బయటికి రారు. కనీసం ఆగండి ఒక తవళ్ళు దుప్పట్లు కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. మాట్లాడిన వీడియోకి సమాధానం చెప్పారు. ఆ వీడియో ఆల్రెడీ ఇందాక అయ్యప్ప గారు చెప్పారు కదా, మళ్ళీ ఇంతమంది ఎందుకు? ఆయన తండ్రి గారు మొదట్లో నాస్తికుడిగా ఉండేవారు. నాస్తికుడు కాతా పరివర్తన చెంది ఒక రామ భక్తుడిగా మారిన తర్వాత దీపారాధనతో సిగరెట్లు వెలిగించేవారు.
మీకు అంత నాస్తికుడిగా ఆయన ఉన్న తన మాట్లాడిన తండ్రి తప్పు తప్ప చిరకాలం అన్నీ గుర్తుంటాయి. తన తండ్రి అవసాన దశలో ఒకటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు గారి ఇతను ఎదిగి ఓ ఇతను తెలియడానికి ఆయన రామభక్తుడిగా మారారు అని చెప్పి వీడియో చెప్పారు. ఓకే ఓకే అయ్యప్ప గారు ఓకే అయ్యప్ప గారు ఆగండి, అయ్యప్ప గారు ఆగండి. అట్లా చెప్పలేదు. అప్పుడు మా నాన్న ఇది, ఇప్పుడు మా నాన్న ఇది ద్వంద్వ నాలికతో మాట్లాడుతున్నాడు. కాదు, కాదు, దానికి కాదు. సమాధానం సరేలే సార్. ఓకే, ఓకే, ఓకే. పుస్తకాలు రామాయణ మహాభారతం రాసినోడు కూడా రామాయణ మహాభారతం రాసినోడు మీ టైం రామాయణ వచ్చినప్పుడు మహాభారతం మాట్లాడు. సమాధానం శ్రీకాంత్ పరివర్తన చెందినాడు, ఇప్పుడు శుద్ధ పూస అయినాడు. నేను చెప్పలే, ఆగండి, ఆగండి. అప్పుడు మాట్లాడినాడు. అదే ఓకే, రజనీ గారు చెప్తారు కదా, రజనీ గారు కంటిన్యూ చేయండి. ఎందుకు మాట్లాడతారు? అటువంటి ఓకే. వారికి శ్రీకృష్ణదేవరాయలతో పోల్చడం తగదు అని చెప్పారు. ఓకే, ఓకే, ఓకే. ఆ బ్లడ్ ఉందిలేండి, మీరు ఆగండి. ఆ బ్లడ్ ఉంది కాబట్టి అరే, ఆ పోలిక కుదిరింది. బ్లడ్ ఉంటే మాట్లాడరు అట్లా. ఓకే, బ్లడ్ ఓకే. ఉంటే అరే, వస్తులే సార్, అది మీకేం మాటలో తెలుసు? రాదు. ఎవరి వారసత్వం వారికే కదా. ఓకే, ఓకే, రజనీ గారు ఎపిసోడ్ పక్కన పెట్టేసేయండి. పరకామణి ఎపిసోడ్ గురించి మాట్లాడండి. తెలిసిపోతా ఉంది. ఇంకా ఊరికే ఉండండి సార్, మమ్మల్ని వదిలిపెట్టండి. శ్రీకాంత్ గారు. సార్ పరకామణి కేసు ఏంటంటే సార్, ఇది 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దొంగతనాలు కాదు సార్. అతను 85లో జాయిన్ అయ్యాడు. 85 నుంచి స్వామి వారి సొమ్ముని రోజు $900 కొట్టేసినా అన్ని వేల కోట్లు పోగు చేయలేడేమో. అదే మాదిరిగా ఈ రోజు అతను బాధపడుతూ చేస్తున్న వీడియో ఏంటంటే అది వాస్తవం. మరి ఇంత అమాయకంగా అది నేను పాపంగా భావించినటువంటి వ్యక్తి అని అతను కన్నీటి పర్యంతం అది నిజాయితీగా కనపడుతుంది సార్. కానీ అతనితో ఆ పని చేపించిన వారు ఎవరు? ఎన్ని ప్రభుత్వాలు మారిని 5 ఏళ్లలో చేసేస్తారా మీరు? 5 ఏళ్లలో 29 ఏప్రిల్ 29, 2023లో పరకామణిలో ఒక తప్పు చేశారన్నారు. అంతేగాని ఆయన నేను ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి నేను ఈ తప్పులు చేసుకుంటూ వచ్చానని చెప్పాల. ఒక్కరోజే ఒక్క తప్పే చేశాను అంటున్నాడు అతను. సార్ ఒక్క రోజే ఒక్క తప్పే. కానీ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరకామణి కౌంటింగ్ లో ఉన్న వ్యక్తి 100 కోట్లు ఆస్తి ఒక రోజుతో వచ్చింది కాదు. అతను ఎవరికో బినామీ, పాపం ఎవరికో బినామీ, ఎవరో అతన్ని బలి చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ దొంగతనం 23వ సంవత్సరంలో జరిగింది కాదు. ఎప్పటి నుంచో స్వామి వారి సొమ్ముని పక్కకు పెడుతున్నారు. కాబట్టే భానుప్రకాష్ గారు నిజాలు బయటికి చెప్పడానికి ఇవాళ ఉంటానో రేపుండనో అని భయపడుతుంది. సో ఇది నేను అనుకుంటున్నాను సార్, ఇది సిట్ వల్ల కాదేమో. సిబిఐ ఎంటర్ అయితే ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి స్వామి వారి సొమ్ముని దారి మళ్లిస్తున్న వారు ఎవరైనా, ఎంతటి వారైనా ఖచ్చితమైన శిక్ష పడాలేమో కదా. ఈ రోజు అతను చనిపోతాడు, ఇప్పుడు మాట్లాడిన వీడియో ఇతనిది బయటికి ఎందుకు రిలీజ్ చేసినారు? కేసు జరుగుతుండగా ఏంటి క్షమాపణ అడగడం? ఎవరు చెప్తే చేసినాడు? ఆయన ఎవరైతే నిందితుడు రవికుమారు, ఆయన మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు అభియోగాలు చేస్తున్నారు కాబట్టి ఆవేదనతో తాను రిలీజ్ చేశాను అని చెప్పేసి అదే చెప్తున్నాడు ఆయన. నేను ఈ విధంగా నా ఆస్తిలో 90% స్వామివారికి టీటీడీకి రాసిచ్చాను, నేను తప్పు చేశాను, నా భార్య బిడ్డను తలుచుకొని